పరుగిడి రండి ప్రభు సన్నిధికి, పరుగిడి రండి ప్రభు సన్నిధికి. ప్రయాసపడి భారము మోయు వారలారా, ప్రయాసపడి భారము మోయు వారలారా, విశ్రాంతి నీతుడని యేసు పిలచుచుండే. విశ్రాంతి నీతుడని యేసు పిలచుచుండే. పరుగిడి రండి ప్రభు సన్నిధికి, పరుగిడి రండి ప్రభు సన్నిధికి. పాద సన్నిధి ఉత్తమమైనది, పాపుల పాలిట పరలోకపు పెన్నిది. ప్రభు పాద సన్నిధి ఉత్తమమైనది, పాపుల పాలిట పరలోకపు పెన్నిది. పరిశుద్ధుడు పరమాత్ముడు, పరిశుద్ధుడు పరమాత్ముడు, జీవము కంటే తన కృపయే ఉత్తమము, జీవము కంటే తన కృపయే ఉత్తమము. పరుగిడి రండి ప్రభు సన్నిధికి, పరుగిడి రండి ప్రభు సన్నిధికి. పాద సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ప్రభు కుడి హస్తములో నిత్య సుఖములు కలవు. ప్రభు పాద సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ప్రభు కుడి హస్తములో నిత్య సుఖములు కలవు. పాపము తొలగు, రోగము తొలగు, పాపము తొలగు, రోగము తొలగు. సమస్యలన్నీ తొలగించును, సమస్యలన్నీ తొలగించును. పరుగిడి రండి ప్రభు సన్నిధికి, పరుగిడి రండి ప్రభు సన్నిధికి.
బాగు చేయక త్వరపడి రమ్ము. నీడే రక్షణ సుధీరము, నీడే రక్షణ సుధీరము. పరుగిడి రండి ప్రభు సన్నిధికి, పరుగిడి రండి ప్రభు సన్నిధికి. ప్రయాసపడి భారము మోయువారలారా, ప్రయాసపడి భారము మోయువారలారా, విశ్రాంతి నిద్రని యేసు పిలుచుచుండే. విశ్రాంతి నిద్రని యేసు పిలుచుచుండే. పరుగిడి రండి ప్రభు సన్నిధికి, పరుగిడి రండి ప్రభు సన్నిధికి. ఆమేన్. హల్లెలూయా. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం అనే పాట పాడు. ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును, నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి, బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి విడిపించావు నన్ను. నిరసలోనే ఉండగా నన్ను విడువనైతివి. బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి విడిపించావు నన్ను. నిరసలోనే ఉండగా నన్ను విడువనైతివి. ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును, నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆఖరితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆఖరితో అల్లాడగా ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం.
భుజంగములను అణచివేసి భుజంగములను అణచివేసి కాచినవు నన్ను ఆపదలో చిక్కుకొనగా లేవనెత్తితివి. భుజంగములను అణచివేసి కాచినవు నన్ను ఆపదలో చిక్కుకొనగా లేవనెత్తితివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. పాడదాం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. స్తోత్రం. ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా, హల్లెలూయా.
యేసయ్యా పరిశుద్ధుడా దేవా మీకే ఆరాధన. నా ఆశ్రయము, నా దుర్గము, నా కొండ, నా కోట, సమస్తము నీవయ్యా. స్వరమెత్తి అన్నిటికన్నా పైన యేసు యేసయ్యా నీనా అన్నిటికన్నా పైన యేసయ్యా నీనా హృదయపూర్వకంగా క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మనం అందరం కూడా ఈ విధంగా దేవుని స్తుతించి ఘనపరిచే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశారు. ఈ ప్రార్థన పోరాటంలో మనమందరం కూడా పాలు పంపులు పొందేటటువంటి చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేసిన విధానాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా ఈ విధంగా దేవుని ఘనపరిచేటటువంటి ఈ కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. గత 2 దినాలుగా అగ్రిమెంట్, అంగీకారము, సమ్మతి అనే అంశానికి వచ్చి దేవుని వాక్యాన్ని మనం వింటూ వస్తున్నాం. అంగీకారం మనము దేవునితో నడిచే విషయంలో, దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేసే విషయంలో అంగీకారం కలిగినటువంటి వారిగా ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో
మాట్లాడి ఉన్నాడు. అయితే ఈరోజు విట్నెస్ ఇన్ అగ్రిమెంట్, అంగీకారంతో సాక్ష్యమిమ్ము అనే అంశానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగుననే ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో అంగీకారం లేకుండా ఇద్దరు వ్యక్తులు కలిసి నడవలేరు అని తెలుగు ఈజీ రీడింగ్ వర్షన్లో ఉంది. ఇద్దరు వ్యక్తులు కలిసి కూర్చుని మాట్లాడుకోవాలంటే అంగీకారం కావాలి. అలాగే ప్రయాణం చేయాలంటే అంగీకారం కావాలి. ఒకవేళ ఇద్దరు తమ జీవితాన్ని పంచుకోవాలంటే, వివాహం చేసుకోవాలంటే అంగీకారం కావాలి. అలాగే ఇద్దరు ఏదైనా చేయాలి, వ్యాపారం చేయాలంటే ఇద్దరి మధ్యలో సఖ్యత, అంగీకారం, అగ్రిమెంట్ అనేది కుదిరితేనే వాళ్ళిద్దరూ కూడా ముందుకు వెళ్ళగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. 1 యోహాను 5:7-8 వచనాలు మనం చూస్తే, సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా. దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారునికి వచ్చి ఇచ్చినదే. దేవుని బిడ్డలమైనటువంటి మనము ముగ్గురు అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, అంటే ఈ ముగ్గురు సాక్ష్యం ఇస్తున్నారు, అంటే ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ ముగ్గురు అని అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి ఆదిలో వాక్యముగా ఉన్నటువంటి ఆ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడైనటువంటి ఆ దేవుడు తన రక్తమును కార్చి వారు సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఆ సాక్ష్యం ఇచ్చిన సాక్ష్యాన్ని మనుషులు మైనటువంటి మనము ఆ సాక్ష్యాన్ని అంగీకరించి మనము కూడా దేవుని సాక్ష్యము బలమైనది, మనుషుల సాక్ష్యం కంటే దేవుని సాక్ష్యం బలమైనది, దేవుని సాక్ష్యం ఆయన తన కుమారునికి వచ్చి ఇచ్చినదే అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు బాప్తీసం తీసుకుని ఆయన బయటికి వచ్చేటప్పుడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు ప్రభువారి మీదికి ఆయన దిగి వచ్చాడు. ఇక మూడవది, కుమారుడు పరిశుద్ధాత్మ ప్రభావంతో నడిపించబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి సాక్ష్యం ఇచ్చేటటువంటి ఆ తండ్రి అయిన దేవుని సాక్ష్యాన్ని బట్టి మనం కూడా ఈ లోకంలో గొప్ప సాక్షులుగా మనం జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గుచ్చి సాక్ష్యం ఇచ్చును. ఆత్మ దేవుడు యేసు ప్రభువాన్ని గుచ్చి సాక్ష్యం ఇచ్చేటటువంటి వాడిగా ఉన్నాడు. గనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏకీభవించి తండ్రి తన కుమారుని గురించి సాక్ష్యం ఇస్తే, పరిశుద్ధాత్మ దేవుడు ఆ కుమారుని తన ఆత్మతో అభిషేకిస్తే, ఈ విధంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఏకీభవించి సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు మనం కూడా మన ప్రభు అయినటువంటి దేవునితో సమ్మతించి సాక్ష్యం ఇచ్చేటటువంటి వారిగా మన జీవితాలు ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 36-37 వచనాలు చూస్తే, అయితే యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకిచ్చి ఉన్నాడో నేను చేయించిన ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఏ స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే తండ్రి తన కుమారుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే కుమారుని క్రియలు తండ్రిని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. తండ్రి కుమారుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, కుమారుడు చేసే క్రియలు తండ్రిని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. కాబట్టి ఈరోజు మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. మనం ఏదైతే ఆయన పేరట చేస్తున్నామో, ఏదైతే ఆయన నామములో చేస్తున్నామో అవి సాక్ష్యం ఇచ్చేటటువంటివిగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలమైనటువంటి మనము కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు చేసే క్రియలు తండ్రిని గురించి సాక్ష్యం ఇస్తుంటే, తండ్రి కుమారుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏకీభవిస్తూ ఉంటే, ఈరోజు మనము దేవునితో
ఏకీభవించి అంగీకరించి ఆయన సన్నిధిలో ఆయన నమ్ముకునేటువంటి మనము పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై ఆ జీవం గల దేవుని కొరకు మనము సాక్షులుగా ఈ లోకంలో జీవించాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. కాబట్టి మనమందరం కూడా భూదిగంతముల వరకు దేవుని కొరకు సాక్షులుగా మనము జీవించాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. జీవం గల దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన మన జీవితంలో ఆయన చూపిస్తున్న కృపను బట్టి మనం ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చేటటువంటి వారిగా, మహిమపరిచేవారిగా, ఘనపరిచేవారిగా, ఆయన మహిమార్థమై జీవించేటటువంటి వారిగా మనం ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎవరెవరు యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చారు. సానా దయ్యం పట్టినటువంటి వాడు యేసును గురించి సాక్ష్యం ఇచ్చేటటువంటి వాడిగా మారాడు. ఒకప్పుడు దయ్యాలు పట్టినవాడు ఇప్పుడు సాక్షిగా మారాడు. సమరయ స్త్రీ, ఆమె యేసుకు సాక్షిగా మారింది. 7 దయ్యాలు వదిలిపోయినటువంటి మగ్ధలేని మరియ యేసుకు సాక్షిగా మారింది. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారమై మనము ఈరోజు ఆ ప్రభువుకు మనం ఏమై ఉండాలంటే సాక్షులుగా ఉండాలి. ఆ ప్రభు కొరకు మనము సాక్షులుగా జీవించడానికి, సాక్ష్యం ఇచ్చేటటువంటి వారిగా మన బ్రతుకులు ఉండడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేసేటట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. దయచేసి అందరం కూడా తలలు వంచి కన్ను మూసుకొని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి యేసు ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ బిడ్డలమైనటువంటి మేము మీకు ప్రియముగా జీవిస్తూ మీకు సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయండి దేవా. ఈ ఉదయకాలం ప్రార్థన పోరాటంలో ఎవరెవరైతే ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాలు ప్రభావితం చేయబడడానికి సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి తండ్రి. నైనా నీ ప్రత్యేకమైనటువంటి కృప అనుగ్రహించండి. ఈరోజు మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకుని మీకు సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయండి. మేము మీతో ఏకీభవించి, అంగీకరించి, సమ్మతించి మీతో నడవడానికి, ప్రార్థించడానికి, సాక్ష్యం ఇవ్వడానికి సర్వశక్తి గల దేవా నీ అభిషేకంతో నింపబడి నీ మహిమార్థమై బ్రతకడానికి కావలసిన కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క కృప కొరకై, మీ దయ కొరకై, మీ వాత్సల్యత కొరకై వందనాలు చెల్లిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములోను పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు కూడా ఈ ప్రార్థన పోరాటంలో మీరు పాలుపంపులు పొందడానికి దేవుడు మనందరికీ కృప అనుగ్రహించాడు. మిమ్మల్ని ప్రభు దీవించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమాలు క్రమం తప్పకుండా వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ ఇంకా కూడా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని మహిమార్థమై మీరు జీవించాలని నేను కోరుతున్నాను. ప్రభు కృప ఈరోజు మీకు తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.